అధ్యక్ష, రాష్ట్రంలో పేద మధ్యతరగతి వారికి సూపర్ స్పెషాలిటీ వైద్యం అందుబాటులో లేదు అన్న విషయం మనకందరికీ తెలుసు. ఒకప్పుడు గుండె ఆపరేషన్లు, గుండె స్టంట్లు, కిడ్నీ ఫెయిల్ అయింది, క్యాన్సర్ వచ్చింది, లివర్ పాడైంది, ఓ పేషెంట్ ఐసీయూలో ఉన్నాడు, వెంటిలేటర్ మీద ఉన్నాడు, యాక్సిడెంట్లు వచ్చి దెబ్బలు తగిలిన, ఇవన్నీ కూడా అరుదుగా కనిపించేవి అధ్యక్ష. కానీ ఇప్పుడు సర్వసాధారణంగా ప్రతి కుటుంబంలో కనిపిస్తా ఉంది. ఒక కుటుంబంలో ఎవరికైనా సరే నేను ఇప్పుడు పైన చెప్పిన జబ్బులు వస్తే మధ్యతరగతి కుటుంబం పేద కుటుంబంగా మారిపోద్ది అధ్యక్ష. పేదవాళ్ళు ఇంక చెప్పనక్కర్లేదు, జీవితకాలం కూడబెట్టుకున్న డబ్బులంతా పోతాయి. ఉన్న పొలం, ఇల్లు అమ్ముకొని రోడ్డు మీద పడే పరిస్థితి అధ్యక్ష. అప్పుల పాలైపోతున్నారు అధ్యక్ష. కారణం ఈ పెద్ద జబ్బుల చికిత్స ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో లేదు అధ్యక్ష. తప్పనిసరిగా ప్రైవేటు హాస్పిటల్ల దగ్గరికి పోవాల్సి వస్తుంది. 10-20 లక్షల రూపాయలు ఖర్చు పెడితే తప్ప దీంట్లో కనీసపు చికిత్స చేయించుకోలేని పరిస్థితి. మంత్రి గారు చెప్తా ఉన్నారు, మెడికల్ కాలేజీల్లో, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఈ వైద్యం కొంత అందుబాటులో ఉంది, మిగతా అంతా ప్రైవేట్లో అందుబాటులో ఉందంటున్నారు. అధ్యక్ష, ఈ జబ్బులు ఏ స్థాయిలో ఉన్నాయో కూడా మనం అర్థం చేసుకోవాలి అధ్యక్ష. అరుదుగా వచ్చే జబ్బులు కాదు అధ్యక్ష. ఇప్పుడు గుండె జబ్బులు అన్నవి సుమారుగా 100 మందిలో 15 మందికి గుండె ఆపరేషన్ చేయాల్సిన అవసరమో, స్టంట్ వేయాల్సిన అవసరమో వస్తా ఉంది. కిడ్నీ ఫెయిల్యూర్ అనేది ఈ మధ్య కాలంలో పెరిగి 100 మందిలో 10 మందికి కిడ్నీ ఫెయిల్ అయిపోతున్నాయి అధ్యక్ష. క్యాన్సర్ అన్నది 5% పెరిగిపోయింది. అడ్మిషన్ ఎవరైతే హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నారో వాళ్ళు 10% మంది ఐసీయూల్లో ఉంటున్నారు. 5% మందికి వెంటిలేటర్ అవసరం ఉంటుంది అధ్యక్ష. తాగి మొన్న జగన్మోహన్ రెడ్డి గారి మందు తాగి 5% మంది ప్రజలకి లివర్లు పాడైన పరిస్థితి మనకు కనపడతా ఉంది అధ్యక్ష. మినిస్టర్ గారు ఏం చేయాలి చెప్పండి సార్. అదే చెప్తున్నా అధ్యక్ష. ఆ మంత్రి గారిని నేను సూటిగా అడుగుతున్నా అధ్యక్ష. ఇప్పుడు చాలా మంది ఇప్పటికీ కూడా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినప్పటికీ కూడా నేరుగా వచ్చి మళ్ళీ ఈ సమస్యల వల్ల మన గవర్నమెంట్ హాస్పిటల్లో చనిపోతున్నది నిజం కాదా? ఒక గుండె స్టంటు, సర్జరీ అనేవి ఆరోగ్యశ్రీలో ఉన్నాయి అధ్యక్ష. ఇక ఏవి కూడా ఆరోగ్యశ్రీలో లేకపోవడం నిజం కాదా? ప్రజలు ఈ జబ్బులు వస్తే కార్పొరేట్ హాస్పిటల్స్ లో వెళ్తారు. అంటే 10 సర్జరీల్లో 9 సర్జరీలు ప్రైవేట్ హాస్పిటల్లోను, ఏదో 1-2 సర్జరీలు మాత్రమే గవర్నమెంట్ హాస్పిటల్లో జరుగుతుంది నిజం కాదా? ఆరోగ్యశ్రీ అన్నది చాలా దారుణంగా ఉంది. ఇది అసలు పూర్తిగా బూటకము అన్న విషయాన్ని మంత్రి గారికి తెలియదా? ఎందుకంటే ఆరోగ్యశ్రీలో ఏదైనా సులభమైన కేసు ఉంటే తీసుకుంటారు అధ్యక్ష. కాంప్లికేటెడ్ గా ఉన్న కేసు ఏదన్నా ఉంటే వెంటనే మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిపోతుంది అని చెప్పడం నిజం కాదా? ఎందుకంటే సుమారుగా మనం ఆరోగ్యశ్రీ కోసం సంవత్సరానికి 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం. దీంట్లో మెజారిటీ ప్రైవేట్ హాస్పిటల్కే ఇస్తున్నది నిజం కాదా? దీన్ని ఈ సంవత్సరానికి 4,000 ఖర్చు పెట్టేది ప్రభుత్వ ఆసుపత్రికి ఇస్తే, ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ చేసుకుంటే వస్తే ఎక్కువ అభివృద్ధి జరుగుతుంది కదా, ఎక్కువ హాస్పిటళ్లు ఇంప్రూవ్ అవుతాయి కదా. నాకు నమ్మకం ఉంది అధ్యక్ష. మా మంత్రి గారు సత్యకుమార్ గారు, ఆయన నాయకత్వంలో రాష్ట్రంలో వైద్య రంగంలో పూర్తిగా సంస్కరణలు జరుగుతున్నాయనే ఆలోచన ఉంది, ముందుకెళ్తుందనే నమ్మకం ఉంది అధ్యక్ష. ప్రజలు తాము చేయని తప్పుకు బలవుతున్నారు, పేదవాళ్ళు అవుతా ఉన్నారు అధ్యక్ష. జీజీహెచ్ హాస్పిటల్స్ అన్నింటిలో కూడా ఈ టెర్షరీ కేర్ ఏదైతే ఉందో, నేను చెప్తున్న జబ్బులకన్నింటికీ కూడా వైద్యాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం చేయాల్సిందిగా మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను. గౌరవ సభ్యులు పార్థసారథి గారు అడిగినట్టుగా సూపర్ స్పెషాలిటీ డాక్టర్ల గురించి వాళ్ళు అడిగారు అధ్యక్ష. సమస్య ఏంటంటే అధ్యక్ష, ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఏదైతే స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ వింగులు ఉన్నాయో 16, వీటిలో అసిస్టెంట్ ప్రొఫెసర్లే మన రాష్ట్రంలో చూసుకుంటే 369 ఉండాలి అధ్యక్ష. మనం ప్రభుత్వంలోకి వచ్చే నాటికి 153 మంది మాత్రమే ఉన్నారు. 216 ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష. అంటే 59% ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష. అయితే నేను మళ్ళీ అదే వస్తుంది అధ్యక్ష. మన 6వ తేదీ గౌరవ మాజీ ముఖ్యమంత్రి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి సూపర్ స్పెషలిస్టులు ఈ రాష్ట్రంలో మేము కేవలం ఖాళీలు 4% పెట్టారు అని చెప్తున్నారు అధ్యక్ష. ఇక్కడ చూస్తే 59% ఖాళీలు ఉన్నాయి. మరి మిగతా వారు చెప్తున్నారు నగరానికి కట్టుకున్న ప్యాలెస్లలో ఏమన్నా వెళ్ళి సేవలు అందిస్తున్నారేమో మాకు తెలియదు. ఆసుపత్రుల్లో అయితే అందుబాటులో సూపర్ స్పెషల్ లేదు అధ్యక్ష. గత మేము వచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఇచ్చి
ఇస్తే సూపర్ స్పెషాలిటీస్కి 42 మంది మాత్రమే ముందుకు వచ్చారు అధ్యక్ష. అయితే ఇప్పుడు 24వ తేదీ కూడా రావడం లేదు. సూపర్ స్పెషాలిటీ విభాగాల్లోకి డాక్టర్లు ముందుకు రావట్లా. అప్పీల్ చేస్తున్నాం. 42 మంది నియామకాలు చేపట్టాం ఈ సంవత్సరం మనం వచ్చిన తర్వాత 9 నెలల్లో. మళ్ళీ ఈ 24వ తేదీ అధ్యక్ష వాకిన్ ఇంటర్వ్యూస్ పెట్టేశాం అధ్యక్ష. ఎందుకంటే నోటిఫికేషన్ రావట్లా, స్పందించట్లా, కాబట్టి వాకిన్ ఇంటర్వ్యూస్ చేసి 2 రోజుల్లోనే సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో ఇవాళ డాక్టర్లను తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. ప్రధానంగా కొరత ఇది. సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో డాక్టర్ల కొరత కారణంగా చాలా మంది ముందుకు రాకపోవడం వల్ల వస్తున్న ఇబ్బంది అధ్యక్ష. మరి అంటే ప్రభుత్వం దీనికన్నా ప్రైవేటు ప్రాక్టీస్ లుక్రేటివ్గా ఉంటుందేదో తెలియదు, కానీ కారణాల్లోకి నేను పోదలుచుకోలేదు. రాకపోవడం అనేది ప్రధాన కారణం అధ్యక్ష. అందుకనే వీటిని దృష్టిలో పెట్టుకుని నేను అందుకని ప్రైవేట్ ఆసుపత్రుల గురించి ప్రస్తావించాను. ఎందుకంటే ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా మనం 25 లక్షల దాకా, ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం 25 లక్షల దాకా 3,257 ప్రొసీజర్స్కి సేవలు అందిస్తున్నాం అధ్యక్ష. దానికి నిధులు అయితే ప్రభుత్వమే చెల్లిస్తూ ఉంది అధ్యక్ష. మీరు అన్నట్టుగా ఆ డబ్బుల్ని వీటి మీద ప్రభుత్వ ఆసుపత్రులను పటిష్టం చేయడం మీద పెట్టచ్చు కదా అని మీరు అంటున్నారు. వాస్తవమే కాదల్లా. కానీ ఆ సూపర్ స్పెషలిస్ట్లో లేదా డాక్టర్లో, అసిస్టెంట్ ప్రొఫెసర్లో, అసోసియేట్ ప్రొఫెసర్లో రావాలి కదా. ఆ ఇబ్బంది కూడా, ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి అధ్యక్ష. అయితే ఈ పరిస్థితుల్లో మార్పు వచ్చింది అధ్యక్ష.